హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తెల్లుల్లి వేపగుండ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చూద్దాం రండి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాం. అలాగే ఒక 5-6 తెల్లుల్లిపాయ రెబ్బలను ఒలుచుకొని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని 2 స్పూన్ల జీలకర్ర, అలాగే దానికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తాం. ఫ్రై అయ్యాక నేను ముందుగా మా ఇంట్లో వేపగుండ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వేపగుండని ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ వేపగుండ ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా మనం కొంచెం వేపాకుని తీసుకొని అందులో ఏమైనా చెత్త ఆకులు ఉంటే ఏరుకొని ఆ వేపాకుని నీటిలో బాగా కడుక్కొని ఎండలో బాగా ఆరబెట్టి ఆరిపోయాక వేపాకుని పొడి చేసుకున్నాను. ఆ పొడిని ఒక 2 స్పూన్లు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఈ తెల్లుల్లి వేపగుండని వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా మంచిది. మన కడుపులో ఉన్న నలుపురుగులు చచ్చిపోతాయి. అలాగే మన కడుపు కూడా క్లీన్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.